అపోస్తల కార్యములు 27వ అధ్యాయము. పౌలు సముద్ర ప్రయాణము. మేము ఓడనెక్కి ఇటాలియాకు పోవలనని నిర్ణయింపబడగా వారు పౌలును ఇతర ఖైదీలను జూలియస్ అనువారికి అప్పగించిరి. ఇతడు చక్రవర్తి పటాలములో ఒక శతాధిపతి. ఆసియా రాష్ట్రపు ఓడరేవులకు బయలుదేరుటకు సిద్ధముగా ఉన్న అద్రామిత్తియము నుండి వచ్చిన ఓడనెక్కి ప్రయాణము కావించితిమి. తెస్సలోనిక నుండి వచ్చిన అరిస్టార్కు అను మాసిడోనియా నివాసి మా వెంట ఉండెను. మరునాడు మేము సీదోను చేరుకొంటిమి. జూలియసు పౌలు ఎడల జాలిగలవాడైనందున తన మిత్రులను చూచుటకు వారు అతనికి కావలసినది ఇచ్చుటకు అనుమతిని ఇచ్చెను. అటు నుండి సాగిపోయి గాలి ఎదురుగా వీచుచుండుట చేత సైప్రసు ద్వీపమును చాటుగా చేసుకొని మేము పయనించితిమి. సిలీషియా పంఫీలియా మీదుగా మేము సముద్రమును దాటుచు లిసియాలోని మీరాకు వచ్చితిమి. అప్పుడు అలెగ్జాండ్రియా నుండి ఇటాలియాకు పోవుచున్న ఓడను కనుగొని దళాధిపతి మమ్ములను దానిలో ఎక్కించెను. మేము నెమ్మదిగా అనేక రోజులు ఓడ ప్రయాణము చేసి ఎట్టకేలకు అతి కష్టముతో నీదు పట్టణమును చేరుకొంటిమి. గాలి ఆ దిశలో మమ్ములను ఏమాత్రము ముందుకు పోనీయలేదు. అందుచే మేము సల్మోను అగ్రము మీదుగా క్రీటు ద్వీపమును చాటుగా చేసుకొని సాగిపోయితిమి. తీరము వెంట పయనించి అతి కష్టముపై మేము లిసియా పట్టణమునకు చేరువనున్న భద్రమైన రేవులు అను చోటునకు వచ్చితిమి. దీనికి సమీప తీరమున లసయ పట్టణం ఉంది. అచట మేము చాలా కాలము గడిపితిమి. అప్పటికి ఉపవాస దినము కూడా గడిచిపోయెను. మరలా మా సముద్ర ప్రయాణము అపాయకరముగా ఉండెను. కావున పౌలు వారికి ఈ సలహాను ఇచ్చుచు, మిత్రులారా, ఇచ్చటి నుండి మన సముద్ర ప్రయాణము అపాయకరముగా కనబడుచున్నది. ఓడలోని సరుకులకే గాక మన ప్రాణములకు కూడా పెనుముప్పు రానున్నదని హెచ్చరించెను. కాని ఆ శతాధిపతి నావికుడు ఓడ యజమానుడు చెప్పిన దానినే విని పౌలు సలహాను పెడచెవిని పెట్టెను. శీతకాలము గడుపుటకు ఆ ఓడరేవు అనుకూలమైనది కాదు. కాబట్టి సాధ్యమైన ఎడల ఫోనిక్స్కు చేరుకొనవలనని మాలో చాలామంది సముఖులై ఉన్నందున అటు పయనము సాగించితిమి. క్రీటు ద్వీపములోనున్న ఈ రేవు నైరుతి వాయువ్య దిశలకు ఎదురుగా ఉన్నది. అచటని వారు శీతకాలమును గడుపగలము అనుకొనిరి. సముద్రముపై తుఫాను. పిదప దక్షిణ దిశ నుండి సన్నని గాలి వీచసాగెను. అందుచే వారు అనుకున్నట్లే జరుగునని లంగరును ఎత్తి వీలైనంత సమీపముగా క్రీటు దివితీరము వెంబడి ఓడ ప్రయాణము గావించిరి. కాని త్వరలోని ఈశాన్య పవనము అను ఒక పెద్ద సుడిగాలి వీచసాగెను. అది ఓడకు తీవ్రముగా తగులుటచే ఆ ఓడ గాలిలో చొచ్చుకొని ముందునకు పోవ సాధ్యపడకపోయెను. అందుచే మేము మా ప్రయత్నమును విరమించి గాలివాలుకు ఓడను వదిలివేసితిమి. అట్లు మేము కౌదా అను చిన్న ద్వీపము చాటునకు చేరితిమి. అచట ఓడకు గల పడవను అతి కష్టముతో భద్రపరచగలిగితిమి. వారు దానిని ఓడ పైకి లాగి ఓడను గట్టిగా త్రాళ్లతో బంధించిరి. సూర్తీసు ఇసుక దిబ్బలకు కొట్టుకుందుమేమో అని భయపడిరి. వారు తెరచాపలను దింపివేసి ఓడను గాలికి కొట్టుకొని పోగా వదిలివేసిరి. తుఫాను గాలి కొనసాగుటచే ఆ మరుసటి రోజున వారు ఓడలోని సరుకులను సముద్రములో పడవేసిరి. మరునాడు వారు ఓడ సామాగ్రిని కూడా చేతులారా నీటిపాలు కావించిరి. చాలా రోజుల వరకు సూర్యుడు గాని నక్షత్రములు గాని కనిపింపలేదు. గాలి తీవ్రముగా వీచుచునే ఉండెను. చిట్ట చివరకు ప్రాణములు దక్కించుకొనగలము అను ఆశను కూడా వదులుకొంటిమి. ఎంతో కాలము వారు ఆహారము భుజింపకుండినందున పౌలు లేచి వారి ఎదుట నిలువబడి, ప్రజలారా,
నేను చెప్పినట్లుగా మీరు విని క్రీతు దీవి నుండి ఓడ ప్రయాణము చేయకుండిన ఎడల మనము ఈ కష్ట నష్టముల నుండి తప్పించుకొని ఉండడి వారము. అయినను ఇప్పుడు ధైర్యముగా ఉండుడని నేను కోరుచున్నాను. ఓడ నష్టము తప్ప మీలో ఎవరికిని ప్రాణ నష్టము కలగదు. ఏలయనా నేను ఎవరికి చెందిన వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా చెంతకు వచ్చి, పౌలు, నీవు భయపడవలదు, నీవు చక్రవర్తి ఎదుట నిలవబడవలసి ఉన్నది. అందుచే దయామయుడగు దేవుడు నీతో కూడా ఓడ ప్రయాణము చేయుచున్న వారి ప్రాణములను నీకు అప్పగించియున్నాడు అని పలికెను. కనుక ప్రజలారా, ధైర్యముగా ఉండుడు. ఏలయనా నాకు చెప్పబడినట్లు జరుగునని దేవుని యందు నాకు నమ్మకము ఉన్నది. కాని మనము ఒక దీవి ధరికి కొట్టుకొని పోవలసి ఉన్నది అని పలికెరు. 14వ నాటి రాత్రికి మేము తుఫాను గాలిచే అద్రియా సముద్రమునందు కొట్టుకొని పోవుచుంటిమి. ఇంచుమించు అర్ధరాత్రి సమయమునకు మేము ఒక భూమి చేరువకు చేరుకొనుచున్నట్లు నావికులు గ్రహించిరి. అందుచే వారు లోతు తెలుసుకొనుటకై బరువును కట్టిన ఒక త్రాటిని నీటిలోనికి జారవిడిచి అచట నీటి లోతు 120 అడుగులున్నదని కనుగొనిరి. మరికొంత దూరము పోయిన పిదప వారు అట్లే చేసి 90 అడుగుల లోతున్నదని తెలుసుకొనిరి. తమ ఓడ రాతి గుట్టలకు కొట్టుకొనునేమో అని వారు భయపడిరి. అందుచే వారు ఓడ వెనుక భాగము నుండి 4 లంగరులను దింపి ప్రొద్దు పొడుపునకై ప్రార్థించిరి. నావికులు తప్పించుకున ప్రయత్నించుచు పడవను నీటిలోనికి దింపుచు ఓడ ముందు భాగము నుండి లంగరును వేయుచున్నట్లు నటించిరి. పౌలు అది కనిపెట్టి శతాధిపతితో సైనికులతో, ఈ నావికులు ఓడపై నుండకపోయినచో మీరు రక్షింపబడలేరు అని హెచ్చరిక చేసెను. అందుచే సైనికులు పడవకు కట్టిన త్రాళ్లను కోసివేసి దానిని నీటిలో పడనిచ్చిరి. తెల్లవారుచుండగా భుజింపుడని పౌలు వారిని ఇట్లు బ్రతిమాలెను, మీరు 14 రోజుల నుండి నిరీక్షించుచు ఇప్పటి వరకు ఏమీయూ భుజింపలేదు. కనుక ఇప్పుడైనా మీరు భుజింపవలెను, మీకు బలము కలుగును, మీ తల వెంట్రుకలలో ఒకటైనను రాలిపోదు అని చెప్పి పౌలు రొట్టెను తీసుకొని వారందరి ముందు దేవునికి స్తోత్రమును సమర్పించి దానిని త్రుంచి భుజింపసాగెను. వారందరూ ధైర్యము తెచ్చుకొని భుజించిరి. ఓడలో మొత్తము 276 మందిని ఉంటెమి. అందరూ చాలినంత భుజించిన పిదప ఓడలోని గోధుమలను సముద్రములో పారబోసి ఓడను తేలిక చేసిరి. ఓడ బ్రద్దలగుట. తెల్లవారిన పిదప వారికి ఒక ఒడ్డు కనబడెను. కాని అది ఏ తీరమో వారు గుర్తుపట్టలేకపోయిరి. ఆ ఒడ్డు వెంబడి ఒక సముద్రపు పాయను చూచి సాధ్యమైనచో ఓడను అటు తీరము చేర్చవలనని నిర్ణయించుకొనిరి. అందుచే వారు లంగరును త్రెంచి దానిని నీటిలో వదిలివేసి అదే సమయములో చుక్కాని దండమునకు కట్టబడి ఉన్న త్రాళ్లను విప్పివేసిరి. పిదప వారు ఓడ ముందు భాగమున ఉన్న తెరచాపను పైకెత్తిచ్చినందుచే గాలి వీచగా ఓడ ముందునకు సాగి తీరమును చేరుటకు వీలుపడెను. కాని ఆ ఓడ ఒక ఇసుక దిబ్బ యొద్దకు కొట్టుకొని పోయి ఇసుకలో దిగబడెను. అట్లు ఓడ ముందు భాగము ఇసుకలో కూరుకొని పోవుటచే వెనుక భాగము అలలతాటికి ముక్క చెక్కలయ్యను. బందీలు ఒడ్డునకు ఈదుకొని పోవుదురని ఊహించి ఆ సైనికులు వారిని చంపదలచిరి. కాని ఆ శతాధిపతి పౌలుని రక్షింపగోరి వారిని అట్లు చేయవలదని వారించెను. దానికి బదులు ఈదగలిగిన వారు మొదట ఓడ నుండి దుముకి తీరమును చేరవలనని ఆజ్ఞాపించెను. మిగిలిన వారిలో కొందరు చెక్కలపై, మరికొందరు విరిగిపోయిన ఓడ భాగములపై ఒడ్డునకు పోవలననను. ఈ విధముగా చేసి మేము అందరము క్షేమముగా ఒక తీరమును చేరితిమి. పౌలు
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము. ఐక్యమునకు పిలుపు. ప్రభుసేవకుడు నగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగను సాత్వికులుగను సహనశీలురుగను ఉండవలెను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవసగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము, ఒకే దేవుడు, మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరికీ పైగా, అందరి ద్వారా, అందరి యందు ఉండువాడు. క్రీస్తు వసగిన కృపకు సమాన పరిమాణములో మనలో ప్రతి వ్యక్తియు ఒక్కొక్క విశేష వరమును పొందెను. ఆయన అత్యున్నత స్థానమునకు ఎక్కి వెళ్ళినప్పుడు చాలామంది బందీలను వెంట తీసుకొని పోయెను. మనుషులకు వరములను వసగెను అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. అయినచు ఎక్కి వెళ్ళినప్పుడు అనగా ఏమి? అనగా మొదట ఆయన దిగివచ్చిననియే కదా. అనగా భూలోకపు లోతులకు అనియే కదా తాత్పర్యము. కనుక లోకమునంతను తన ఉనికిచే నింపుటకు ఆకాశమున కంటే అత్యున్నత స్థితిని చేరినవాడే క్రిందికి దిగివచ్చినవాడు. మానవులకు వరములు ఇచ్చినది ఆయనయే. ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, బోధకులుగాను నియమించెను. క్రీస్తు శరీరము అను సంఘాభివృద్ధికై పాటుపడుటకు పవిత్రులెల్లరను సిద్ధము చేయుటకు ఆయన ఇట్లొనర్చెను. కనుక మనము అందరము విశ్వాసము విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము కాగలము. అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. అప్పుడు ఇంకా మనము పసిబిడ్డలము కాము. తమ టక్కరి జిత్తులతో ఇతరులను తప్పుత్రోవన నడుపు మోసగాండ్ర బోధల గాలి తాకిడికిని అలల పోటునకును కొట్టుకొని పోము. ఇంతేకాక ప్రేమతో సత్యము పలుకుట వలన సర్వ విధముల క్రీస్తునందు వృద్ధి చెందవలెను. ఆయన మనకు శిరస్సు. ఆయన నిర్వహణలో దేహము యొక్క సర్వాంగములను స్వస్థానములందు నిలిచి ఉండును. దేహమంతయు తనకు అమర్చబడిన కీళ్లతో పొందిక అగును. అప్పుడు ప్రతి అవయవమును సక్రమముగా పనిచేసినచో దేహము అంతయు ప్రేమ ద్వారా పెంపొందును. క్రీస్తునందు నూతన జీవితము. ప్రభునామమున నేను ఇట్లు వక్కాణించుచున్నాను. ఉపయోగము లేని ఆలోచనలు కలవారును, అంధకారమయమగు మనస్సులు కలవారును అయిన అన్యజనుల వలె మీరు ఇక ప్రవర్తింపరాదు. వారు అవివేకులును మూర్ఖులును అగుటచే దేవుని జీవితము నుండి దూరమైరు. వారికి సిగ్గు లేదు. వారు దురభ్యాసములకు తమను తాము అర్పించుకొని అత్యాశతో విచ్చలవిడిగా అన్ని విధములైన అసహ్యకరములగు పనులను చేయుచుందురు. మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొనినది అది కాదు కదా. ఆయనను గూర్చి నిశ్చయముగా మీరు వినియున్నారు. క్రీస్తునందలి సత్యము మీకు బోధింపబడియే ఉన్నది. కనుక మీ పూర్వజీవితపు ప్రాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వజీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. కనుక ఇక అసత్యములు పలుకరాదు. ప్రతి వ్యక్తియు తన సోదరునితో సత్యమనే పలుకవలెను. ఏలయన క్రీస్తు దేహమున మనము అందరమును పరస్పర సంబంధము గల సభ్యులమే కదా. కనుకనే ఒకవేళ మీకు కోపము వచ్చినచో
ఆ కోపము మేము పాపములోనికి లాగుకుని పోకుండా చూచుకొనడు. సూర్యుడు అస్తమించులోగా మీ కోపము చల్లారిపోవలెను. సైతానునకు అవకాశము వసగుకుడు. దొంగ దొంగతనము మానివేసి అక్కరగలవానికి పంచిపెట్టగలందులకై తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. సంభాషణలలో దుర్భాషలు రానియ్యక అది వినువారికి మేలు కలుగునట్లు చూడవలెను. సందర్భమును బట్టి వినువారికి దైవానుగ్రహము ప్రసాదింపగల అనుకూల వచనమునే పలుకుడు. దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు. ఏలయనా ఆత్మ మీపై దేవునకు ఉన్న యజమాన్యమునకు చిహ్నము కదా. అంతేకాదు, దేవుడు మీకు స్వేచ్ఛను వసగడి రోజు రానున్నది అనుటకు అది నిదర్శనము కూడా. వైరము, మోహము, క్రోధము అను వానిని త్యజింపుడు. అరుపులు గాని అవమానములు గాని ఇక ఉండరాదు. ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు. దానికి బదులుగా పరస్పరము దయను, మృదుత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు. 5వ అధ్యాయము. వెలుతురులో నివాసము. మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవింపుడు. క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను బలిగను మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. అట్లే మీరును ప్రేమతో నడుచుకొనుడు. మీ మధ్య జారత్వము, అపవిత్రత, లోభితనము అనునవి పేరుకైనను ఎత్తకూడదు. ఇదే పవిత్రులకు తగినది. అంతేకాక అసహ్యకరములును అవివేకపూరితములును అపవిత్రములను అయిన పదములను వాడుట మనకు తగదు. మీరు దేవునికి కృతజ్ఞులై ఉండవలెను. మీరు ఈ విషయమును దృఢముగా నమ్మవచ్చును. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను లోభి అయినను క్రీస్తుని రాజ్యములో దేవుని రాజ్యములో వారసత్వము పొందడు. ఎవరునూ మిమ్ము వ్యర్థపు మాటలతో మోసపుచ్చకుండా చూచుకొనుడు. ఈ కారణము వలననే ఆయనకు అవిధేయులైన వారిపై దేవుని ఆగ్రహము వచ్చును. కనుక అట్టివారితో ఏ సంబంధమును పెట్టుకొనకుడు. ఒకప్పుడు మీరును చీకటిలో ఉండినవారే, కాని ఇప్పుడు ప్రభువునందు మీరు వెలుగులో ఉన్నారు. వెలుగునకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలెను. ఏలయనా వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అనువాని యందు కనబడును. ప్రభువును ఆనందపరుచునది ఏదియో గ్రహించుటకు ప్రయత్నింపుడు. చీకటికి సంబంధించిన నిష్ప్రయోజనములకు పనులు చేయు వారితో ఎట్టి సంబంధమును కలిగి ఉండరాదు. అంతేకాక వారిని కూడా వెలుగులోనికి తెండు. వారు రహస్యముగా చేయు పనులను గూర్చి మాట్లాడుటకు కూడా చాలా సిగ్గు కలుగుచున్నది. సమస్తమును వెలుగులోనికి తీసుకొని రాబడినప్పుడు అంతయు గోచరమగును. గోచరమగునట్లు చేయునది వెలుగే. కనుకనే నిద్రితుడా మేల్కొనుము, మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీపై ప్రకాశించును అని చెప్పబడినది. కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసుకొనుడు. మూర్ఖులు కాక మీరేమి చేయవలనని దేవుని చిత్తమో గ్రహించుటకు ప్రయత్నింపుడు. మద్యపానముతో మత్తిల్లకుడు, అది జారత్వము. దానికి బదులుగా ఆత్మపూరితులు కండు. ఒకరితో ఒకరు కీర్తనలతోనూ స్తోత్రములతోనూ పవిత్ర గీతములతోనూ సంభాషింపుడు. హృదయపూర్వకముగా పొగడ్తలతో ప్రభువునకు కీర్తనలను స్తోత్రములను పాడుడు. మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రి దేవునకు సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుడు. భార్యలు భర్తలు క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా,
ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు శ్రీసభ యొక్క రక్షకుడు. కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కాని ముడత కాని మరేది కాని లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రముగను నిర్దోషిగను ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలయనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములో వర్తించునట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలయనా మనము ఆయన శరీరములో సభ్యులము. ఇందువలనని పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారు ఇరువురును ఏక శరీరు రగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును శ్రీసభకును వర్తించునని నా భావన. కాని అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమింపవలయును. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలయును. 6వ అధ్యాయము. బిడ్డలు, తల్లిదండ్రులు. బిడ్డలారా, ప్రభువునందు మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను. ఇది మీ ధర్మము. నీ తల్లిదండ్రులను గౌరవింపుము అనునది వాగ్దానముతో కూడిన ప్రథమ ఆజ్ఞ. అప్పుడు నీకు క్షేమము కలుగును. నీవు భువియందు చిరకాలము వర్ధిల్లుదువు. తండ్రులారా, మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలోను ప్రభువు బోధనలోనూ పెంచుడు. సేవకులు, యజమానులు. బానిసలారా, మానవులగు మీ యజమానులకు విధేయత చూపుడు. వారిని గూర్చి భయముతోనూ వణకుతోనూ నడుగుడు. క్రీస్తునే సేవించుచున్నట్లుగా హృదయపూర్వకముగా అట్లు చేయుడు. వారి ముఖప్రీతి కొరకై వారు చూచుచున్నప్పుడు మాత్రమే కాక క్రీస్తు సేవకులుగా దేవుని సంకల్పమును హృదయపూర్వకముగా చేయుడు. సేవకులుగా మీ పనిని సంతోషముతో చేయుడు. కేవలము మానవులను సేవించుచుంటిమి అనుకొనక ప్రభుసేవ చేయుచుంటిమి అని భావింపుడు. సేవకుడు కానిండు, స్వతంత్రుడు కానిండు, అతడు చేసిన పనికి దేవుడు ప్రతి వ్యక్తిని బహూకరించునను మాట జ్ఞాపకము ఉంచుకొనుడు. యజమానులారా, మీ బానిసల పట్ల మీరును అట్లే ప్రవర్తింపుడు. వారిని భయపెట్టుట మానివేయుడు. మీరును మీ సేవకులను పరలోకమునందలి ఒకే యజమానునికి సంబంధించిన వారను మాట జ్ఞాపకము ఉంచుకొనుడు. ఆయన యందు పక్షపాతము ఉండదు. దేవుని సంపూర్ణ కవచము. చివరిగా ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకొనుడు. సైతాను మాయాపూరిత జిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు. ఏలయనా మనము పోరాడునది రక్తమాంసములతో నుండి శరీరధారులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమందలి దురాత్మలతోనూ మనము పోరాటము చేయుచున్నాము. కనుక ఇప్పుడు దేవుని పూర్ణ కవచమును ధరింపుడు. ఆ దుష్టదినము వచ్చిన నాడు మీరు శత్రుబలములను ఎదుర్కొనగలిగి తుది వరకు పోరాడి నిలద్రొక్కు కొందురు. కనుక సిద్ధపడుడు.
సత్యమును నడుమునకు తోలుదట్టిగా బిగింపుడు, నీతిని కవచముగా ధరింపుడు, శాంతిని గూర్చిన సువార్త ప్రకటనకైన సంసిద్ధతను మీ పాదరక్షలుగా చేసుకొనుడు, అన్ని సమయములందును విశ్వాసమును డాలుగా చేసికొనుడు, దుష్టుడు ప్రయోగించు అగ్నిబాణములను అన్నిటినీ దానితో ఆర్పివేయగలరు, రక్షణను శిరస్త్రాణముగను దేవుని వాక్కును ఆత్మయొసగు ఖడ్గముగను మీరు గ్రహింపుడు. ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములందు విజ్ఞాపనములతో ప్రార్థింపుడు. కనుకని పట్టుదలతో మెలకువగా ఉండుడు. దైవ ప్రజలందరి కొరకై సదా ప్రార్థింపుడు. ధైర్యముగా నోరు విప్పి మాట్లాడుచు సువార్త పరమ రహస్యమును ప్రకటించుటకు నాకు అవకాశము కలుగునట్లు ప్రార్థింపుడు. ఈ సువార్త నిమిత్తము రాయబారినై సంఖ్యలతో ఉన్నాను కనుక నేను దానిని గూర్చి వలసినంత ధైర్యముతో ప్రకటించునట్లు ప్రార్థింపుడు. తుది శుభాకాంక్షలు. దైవ సేవలో మన ప్రియ సోదరుడును విశ్వాసపాత్రుడైన సేవకుడును అగు తుకికు నేను ఎట్లు జీవించుచున్నానో సమస్తమును మీకు తెలియజేయగలడు. కనుక ఇచటి మా అందరి జీవితమును మీకు వివరించి మీ హృదయములకు ధైర్యము చేకూర్చుటకై అతనిని మీ వద్దకు పంపుచున్నాను. తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసముతో కూడిన సోదరులకు అందరుకును శాంతిని ప్రేమను ప్రసాదించుగాక. తరిగిపోని ప్రేమతో మన యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించు వారందరికీ దేవుని కృప తోడగునుగాక. సామెతల గ్రంథము 29వ అధ్యాయము. కోపిష్టి తగవులు తెచ్చి పాపము పెంచును, మనిషి గర్వము హీన దశకు చేర్చును. వినయాత్ముడు గౌరవము బడయును, దొంగతో పోవు తోటి దొంగ తనకు తానే శత్రువు. వాడు ఇతరుల శాపవచనములు ఆలకించియు నిజము చెప్పజాలడు.